హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తెలుగు సినిమా రేంజ్ బాగా పెరిగింది. బడ్జెట్ పరంగా కూడా అందరంత ఎత్తులో ఉంది. దీంతో స్టార్ హీరోలందరూ కూడా తమ మార్కెట్ను పెంచుకోవడానికి పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి త్రిబుల్ మూవీలో నటించారు. ఈ సినిమా వరల్డ్ వైడ్గా ఘన విజయం సాధించింది. అయితే ఈ హీరోల బాక్సాఫీస్ స్టామినా ఎలా ఉందో, వీళ్ళ గత 5 సినిమాల బడ్జెట్ లెక్కలు, వాటి కలెక్షన్స్ చూసేద్దాం. ముందుగా ఎన్టీఆర్ గత 5 సినిమాల బడ్జెట్ మరియు కలెక్షన్ వివరాలు చూసేద్దాం. జనతా గ్యారేజ్. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 50 కోట్ల బడ్జెట్తో నిర్మించారు. ఫుల్ రన్లో ఈ సినిమా 153 కోట్ల గ్రాస్ను వసూలు చేసింది. జైలవకుశ. ఎన్టీఆర్ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని 45 కోట్ల బడ్జెట్తో నిర్మించారు. ఫుల్ రన్లో ఈ సినిమా 150 కోట్ల గ్రాస్ను వసూలు చేసింది. అరవింద్ సమేత. ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని 60 కోట్ల బడ్జెట్తో నిర్మించారు. ఫుల్ రన్లో ఈ సినిమా 165 కోట్ల గ్రాస్ను కలెక్ట్ చేసింది. త్రిబుల్ ఆర్. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 550 కోట్ల బడ్జెట్తో నిర్మించారు. ఫుల్ రన్లో ఈ సినిమా 1387 కోట్లు వసూలు చేసింది. దేవర పార్ట్ 1. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 200 కోట్ల బడ్జెట్తో నిర్మించారు. ఫుల్ రన్లో ఈ చిత్రం 521 కోట్ల గ్రాస్ను వసూలు చేసింది. ఇక రామ్ చరణ్ 5 సినిమాల బడ్జెట్ మరియు కలెక్షన్స్ వివరాలు చూద్దాం. రామ్ చరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన బ్రూస్లీ ది ఫైటర్ 62 కోట్ల బడ్జెట్తో నిర్మించారు. ఫుల్ రన్లో ఈ సినిమా 60 కోట్ల గ్రాస్ను వసూలు చేసింది. ధ్రువ. రామ్ చరణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 50 కోట్ల బడ్జెట్తో నిర్మించారు. ఫుల్ రన్లో ఈ సినిమా 87 కోట్ల గ్రాస్ను వసూలు చేసింది. రంగస్థలం. రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన సినిమా 60 కోట్ల బడ్జెట్తో నిర్మించారు. ఫుల్ రన్లో ఈ సినిమా 216 కోట్ల గ్రాస్ను కలెక్ట్ చేసింది. వినయ విధేయ రామ. రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 65 కోట్ల బడ్జెట్తో నిర్మించారు. ఫుల్ రన్లో ఈ సినిమా 94 కోట్ల గ్రాస్ను వసూలు చేసింది. త్రిబుల్ ఆర్. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 550 కోట్ల బడ్జెట్తో నిర్మించారు. ఫుల్ రన్లో ఈ సినిమా 1387 కోట్లు వసూలు చేసింది. చూశారు కదా, మరి ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి.